పులివెందుల ఒంటిమిట్టలో మంగళవారం జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. మొత్తం 15 చోట్ల రీపోలింగ్ కు వైసీపీ డిమాండ్ చేస్తుండగా ఈసీ 2 చోట్ల మాత్రమే రీపోలింగ్ జరపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యమే కనిపించడం లేదని కామెంట్ చేశారు. పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. ఇంత అన్యాయంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఎన్నికలు జరగలేదని ఆరోపించారు. 15 పోలింగ్ బూత్లలో వైసీపీ ఏజెంట్లు లేకుండా పోలింగ్ నిర్వహించడం దుర్మార్గమన్నారు. పోలింగ్ బూత్లలో వైసీపీ ఏజెంట్లు రాకుండా చేసి రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. పోలీసుల సహకారంతోనే అంతా జరిగిందన్నారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్ల ఫామ్లను పోలీసులు లాగేసుకున్నారని ధ్వజమెత్తారు. అసలు వారు లేకుండా ఎన్నికలు జరగడం తానెక్కడా చూడలేదని వైఎస్ జగన్ ఆరోపించారు. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులపైన ఏజెంట్ సంతకం కూడా పెట్టించలేదని వైఎస్ జగన్ అన్నారు. అసలు ఓటర్లే లేక దొంగ ఓటర్లను గుర్తించడం ఎవరు చేస్తారు? ఏజెంటే చేయాలి. పోలింగ్ ఏజెంటే చేయాలి. బూత్లో ఉన్న పోలింగ్ ఏజెంటే ఆయనకు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి అని అంటే అసలు ఓటర్లా లేక దొంగ ఓటర్లా అని గుర్తించడం, ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం, అక్రమాలు, బెదిరింపులు, ప్రలోభాలు పెట్టడాలు, ఫేక్ ఓటర్లు ఉంటే వాటిపై అక్కడే ఉన్న ప్రిసీడింగ్ అధికారికి వెంటనే చెప్పి వాటిపై ఫిర్యాదులను అధికారికంగా నమోదు చేయడం, ఇవన్నీ పోలింగ్ ఏజెంట్ బాధ్యతలు. ఇవే వివరాలు పార్టీకి కూడా తెలియజేయడం. ఈ బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఏజెంట్లకు హక్కులు కూడా కల్పిస్తారు. వారు ఖచ్చితంగా బూత్లో కూర్చునే హక్కు, ఓటర్ల జాబితాను తనిఖీ చేసే హక్కు, అభ్యంతరాలు తెలియజేసే హక్కు, పోలింగ్ రికార్డులను పరిశీలించే హక్కు, కౌంటింగ్ వరకు కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కు, ఇవన్నీ కూడా ఏజెంట్లకు ఉంటాయి. ఒక పోలింగ్ ఏజెంటు బూత్లోకి పోతూనే ఫామ్ 12 అన్నది అంటే తన పోలింగ్ ఏజెంట్ను అపాయింట్మెంట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను క్యాండిడేట్ ఫామ్ 12 పోలింగ్ ఏజెంట్ను అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను ఇట్స్ కాల్డ్ ఫామ్ 12. పోలింగ్ క్యాండిడేట్ పలానోడు నా ఏజెంట్, నా పోలింగ్ ఏజెంట్ అని చెప్పి అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్. ఆ ఫామ్ను తీసుకొని పోయి ఆ పోలింగ్ ఏజెంటు ఎన్నిక స్టార్ట్ కాకమునిపే ప్రిసీడింగ్ ఆఫీసర్కి ఇస్తాడు ఆ ఫామ్. ప్రొసీజర్ అది.